పార్టీల ఫిరాయింపుల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు దొందేనన్నారు జాతీయ బీజేపీ కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే గుజ్జల రామకృష్ణారెడ్డి. పార్టీల ఫిరాయింపు బీఆర్ఎస్ మొదలు పెడితే ఇప్పుడు కాంగ్రెస్ కొనసాగిస్తుందన్నారు. పెద్దపల్లి జిల్లా ధర్మారంలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి హాజరైన గుజ్జల అనంతరం మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డితో పాటు కాంగ్రెస్ నాయకుల వ్యవహార శైలిని తప్పుపట్టారు. కాంగ్రెస్ తీరును ప్రజలు గమనిస్తున్నారని గుజ్జల రాబోయే రోజుల్లో ప్రజలే తగిన గుణపాఠం చెప్తారన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పట్ల చీరా గాజులతో వ్యవహరించిన తీరుతో పాటు కాంగ్రెస్ నాయకులు బూట్లతో చెప్పిన సమాధానాన్ని తప్పుబట్టారు. పార్టీల ఫిరాయింపుల విషయంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు రెండూ ఒకటేనని, ఆ విధానం సరైంది కాదన్నారు. పార్టీ మారే స్వేచ్ఛ ప్రతి ఒక్కరికి ఉందని, కానీ తమ పదవులకు రాజీనామా చేసి పార్టీలు మారాలన్నారు. చీరలు గాజులు బూట్లతో ఆ రెండు పార్టీల నాయకులు వ్యవహరిస్తున్న తీరు సరైంది కాదన్నారు. బీఆర్ఎస్ పార్టీ నేర్పిన పార్టీ ఫిరాయింపులనే కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహిస్తుందని విమర్శించారు. కరెక్ట్ కాదంటే గతంలో టీఆర్ఎస్ పార్టీ చేసిన పని తెలుగుదేశంను కాంగ్రెస్ను మొత్తం ఖతం చేయాలనేటువంటి ఆలోచనతో అనేక ఫిరాయింపులను ప్రోత్సహించింది. కౌశిక్ రెడ్డి కూడా అదే పద్ధతిలో ప్రోత్సహించిన దాంట్లోనే కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్కి వచ్చినాయి. కాంగ్రెస్ పార్టీ నైజం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా అదేవిధంగా పార్టీల ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ ఉన్నది. కాబట్టి ఆ రెండు పార్టీల విధానం కరెక్ట్ కాదు. భారతీయ జనతా పార్టీ ఒకటే చెప్తా ఉన్నది, ఏ పార్టీ నుంచి గెలిచినారో ఆ పార్టీ నుంచి ఇంకో పార్టీకి వెళ్ళాలనుకుంటే వాళ్ళకి ఆ స్వేచ్ఛ ఉంది. కానీ ఎలక్ట్ అయినటువంటి పదవిని రాజీనామా చేసి ఇంకో పార్టీకి వెళ్ళమని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఈ బూట్లు చీరలు సైకిలు ఇచ్చాలంటే వాళ్ళకి మొదలు వర్తిస్తాయి. వాళ్ళు అవన్నీ వేసుకో, ఎవరికి వాళ్ళు బూట్లు చూపించుకొని, ఎవరికి వాళ్ళు షీపీలు చూపించుకొని, గాజులు చూపించుకొని, పసుపు కుంకాలు చూపించుకుంటే మంచిదని చెప్పి నా అభిప్రాయం. అది ప్రజాస్వామ్యంలో సరైనటువంటిది కాదు.